నమస్కారం. మీరు చూస్తున్నది జనిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. మీ యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం. చూడండి ఇలాంటి ముఖ్యాంశాలు. నేను మీ బాబు రోక్కరి. నమస్కారం. మీరు చూస్తున్నది జనహిత సమాచార యూట్యూబ్ ఛానల్. చూడండి ఈనాటి ముఖ్య అంశాలు. అఖిల పద్మశాలి సమాజం జేఏసీ ద్వారా వేదాంత ఫంక్షన్ హాల్ పద్మానగర్లో పద్మశాలి బాంధవుల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఒక మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అఖిల పద్మశాలి సమాజం పదాధికారులు మరియు సమాజం కార్యకర్తలు శ్రీ సాగర్ ఎలే, రమేష్ తుమ్మ, బాలే శ్రీనివాస్, పూలా రవి, భోగా శంకర్, గూడూరు లింగం, శ్రీమల్ బాబు మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈగా వినండి అఖిల పద్మశాలి సమాజం పదాధికారులు ఏమంటున్నారు వినండి. మీరే ఇప్పుడు డిక్లేర్ చేసిరు ఎలక్షన్ అని, ఎలక్షన్ ఘటన అని మీరే తయారు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్ గా మీరే మొత్తం డిక్లేర్ చేసుకుంటారు. మరి ఇది అంత సిస్టమ్ మీరే తయారు చేయాలని ఏమన్నా ఉందా? మీ కార్యకాలం అయిపోయిన వాళ్ళు మీరు పక్కకు జరగాలి. మీ టైం అయిపోయింది. ఇప్పుడు దానికి ఎవరు సంపాదిస్తారంటే ట్రస్టీలు మనకు ఉన్నారు, ట్రస్టీలు మన దగ్గర ఉన్నారు. ఆ ట్రస్టీలు అండర్లో మీరు ఇవ్వాలి. మీరు గౌరవ అధ్యక్షులు ఉంటారు. అట్లాగే ఎలక్షన్ అయ్యాక ఆ ట్రస్టీలు ఏం చేస్తారు? ఎలక్షన్ కమిషనర్ని తయారు చేస్తారు. ఎలక్షన్ కమిషనర్ తయారు చేసిన వాళ్ళే ఎలక్షన్ కమిషనర్ ఒక 4 తీరుల ఎలక్షన్ విధానాన్ని తయారు చేసుకొని అందరూ పండిలను, ఇప్పుడు పండిలు రెడీ ఉన్నారు, పండిలను పిలుస్తారు, లైఫ్ మెంబర్లు పిలుస్తారు. ఈ ప్రక్రియ ఒక 15 రోజులలో అయిపోతుంది. అందులో ఏదైతే పబ్లిక్ నచ్చుతుంది ఆ నచ్చినదే వాళ్ళు ఎలక్షన్ చేస్తారు అని నేను చెప్పడం జరిగింది. దానికి సుద్ధా ఎటువంటి జవాబు రాలేదు మనకు. దయచేసి ఇక్కడ ఉన్న మన కుల బాంధవులందరూ ప్రతి ఒక్క విషయాన్ని గమనించాలి. ఇది వ్యక్తిగతంగా ఎవరిది కాదు. ఇది కావాల్సింది ఏంటిది అంటే ఇన్ ఫ్యూచర్లో మన భవిష్యత్తు 100 ఏళ్ళని వీళ్ళే చెప్పారు. కమిటీ మన ఇప్పుడు అఖిల పద్మశాలి కమిటీ వారు ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేసినా మంచిగానే చేశారు, దానికి ఇబ్బంది లేదు. కానీ లాస్ట్ మూమెంట్లో మన సమాజాన్ని భయపడి దిశబుల్ చేస్తున్నారు. అసలు జరగకుండా మంచిగా గమనించి ఇప్పటికీ సమయం ఎటు పోలేదు. మీరు బాగా మంచిగా విచారం చేసి మన సమాజ కుల బాంధవులకు న్యాయం జరగాలని కోరుచు జయ మార్కండేయ. తప్పు చేయకొల్లి అందరి దగ్గర సజెషన్ తీసుకో. కమిషన్ ఎట్లుండాలి, ఎలక్షన్ కమిషన్ ఎట్లుండాలి, మన ఏ పద్ధతిలో పోవాలి, మనం ప్యానల్ సిస్టమ్ పోదామా, 15 ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకొని పద్ధతులు ఇవేవి నడుతున్నాయో వాటి గురించి అనలైజిస్ చేసి రిపోర్ట్ తెప్పించుకొని మీరు ఇవన్నీ ముందుకెట్టండి. ఆలు లేదు, ఏం చెయ్యరు, ఏం చెప్పరు, డైరెక్ట్ పాస్ చేసుకుంటారు. నడవది 2000 మందా 1800 మందా ఎంతమంది ఉన్నారో అంతమంది రాయి కావాలి. ఇది ఇప్పుడు శురువాత్ అవుతుంది. మన సమాజ నిర్మాణం దశలో ఉంది. ఇప్పుడు పాత పద్ధతితో గట్టా దురిస్తున్నారు, పాదోళ్ళు చేసిళ్ళు, ఇంతవరకు తీసుకొచ్చిళ్ళు. అందరికీ సలాం కొడదాం, అందరికీ నమస్కారం కొడదాం, వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుందాం. కానీ ముందు మన వచ్చే భావితరాలకు పిల్లలకు మన సమాజం ఎట్లా నిర్మాణం కావాలి, ఏ పద్ధతిలో నడవాలి, ఒక అప్లికేషన్ ఇస్తే తీసుకోవే. అప్లికేషన్ ఇస్తే మన బుట్టలేసినట్టు ఎత్తో నెల 1.5 నుంచి నువ్వు జాబ్ ఇవ్వవు. ఘటన దురుస్తి అంటే 3 సంవత్సరాలు ఎల్లదిస్తావు, 3 నెలల ముందులని ఘటన దురుస్తి అని అంటవే. భవన్ పండిలు అంటావు, వాళ్ళు చేసిన దాన్ని తీర్మానం తీసుకుంటావు. 6 ఏళ్ల కింద చేసిన భవన్ పండిలను 9 ఏళ్ల తర్వాత కూడా లాస్ట్కే చేస్తావే. ఎక్కడిది న్యాయం ఇది? ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళకి బలం ఏంటి చెప్పండి జరా. వీళ్ళకన్నా బలం ఏంటిది వీళ్ళకు? మేం చేసిందే అవుతుంది లేదు అనుకుంటారు. ఏమవుతుంది భయ్? ఎవరు ఇక్కడ కదా ఎలక్షన్లు నిలవడానికి రాలే, ఈ జేఏసీలు పెట్టలే. అందులో చిట్కాను చైర్మన్, మీరు సెక్రటరీగా. ఈ సమాజంలో ఏదైతే మన చేంజ్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది ఎలక్షన్ అయినాక, అది 2 సంవత్సరాల నరదాకా మన పేరు లెక్కలేదు. దాని గురించి ఎప్పుడన్నా మీరు అధ్యక్ష, సెక్రటరీ, కమిటీ ఎప్పుడన్నా సంప్రదించి అడిగారా? మరి ఎందుకు ఈ లీగల్ కమిటీ చేశారు మిమ్మల్ని ఇది అడిగి మరి దీనికి ఏం సమస్య ఉన్నది అని మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? దాని గురించి ఒక పది మీరు తెలపాలి. అవరు దాని మీద ఎటువంటి కేసు లేదు. ఉప్పుల నాగేష్ చేసిండు 2021 ఏమన్నా కమిటీ ఉన్నప్పుడు.
దాని తర్వాత మాది ఎలక్షన్ అయింది, ఏది బిన్ విరోధ్ ముగ్గురిది. దాని తర్వాత చేంజ్ రిపోర్ట్లో ఏదైతే మా పేర్లు ఎక్కేటందుకు మొన్న 8వ నెల 26 తారీఖు 2024లో పేర్లు ఎక్కినాయి. దానికి ఖర్చు విషయాన్ని నేను చెప్తా, కానీ దీని గురించి మీతో ఏమన్నా ఈ కమిటీ వాళ్ళు, ఈ అధ్యక్ష సెక్రటరీ ఉన్నవాళ్ళు మీతో ఏమైనా చర్చ చేసిర్రా? చేంజ్ రిపోర్ట్ గురించి నా దగ్గర ఎవరు చర్చ చేయలేదు. ఫ్లోర్ ఆల్రెడీ మనది కింది దున్ను, సెకండ్ ఫ్లోరు 70 సంవత్సరాలు అయినప్పుడు మన గవర్నర్ వచ్చిండు, దాని ఇన్విటేషన్ అయింది. అందులో 6 రూమ్లు అయినాయి, సెకండ్ ఫ్లోర్లో స్లాబ్ అయింది, కిటికీలు అయినాయి, కంప్లీట్ పని అయింది. 20% పని అయింది. 20% పని గురించి వీళ్ళు శంకరావు సమారాజు ఇచ్చారు, గోడ పెట్టుకుంటారు వీళ్ళు. మరి ఆ 80% పని అయింది ఎవరిని పేరు పెడతారు? పద్మశాలిలో పైసలు కలిగినాయి కదా. మరి వీళ్ళు ఎవరికి నిర్ణయించారు? ఒక్క పారి నిర్ణయం నించింది శంకరావు సమారాజు, రెండో పారి నిర్ణయిస్తారా కమిటీ లోపల? అది 28వ తారీఖు సర్కులర్ తీసిర్రు, 2వ తారీఖు మీటింగ్ అంటారు, 30వ తారీఖు నాడు ఓపెనింగ్ చేస్తారా? అడ్వాన్స్ లోపల మీటింగ్ కాకముందు అంటే ఎక్కడదా సమాజం? ఏం నడుతుంది మన కమిటీ లోపల? ఆ పైసలు మాత్రం మొత్తం నింపాలి. ఎవరెవరైతే ఉన్నారో నా దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళు కమిటీలో ఉన్నారా, కమిటీలో లేరా? కొంతమందిగా పేరు లేకుండా కావాలంటే అది డిక్లేర్ చేస్తా నేను, కానీ మాత్రం పైసలు మాత్రం ఎవరైనా నింపాలి. ఆ నింపాలి ఒక్క వ్యక్తి కూడా అందులో మళ్ళీ మన సమాజంలో నిలబడే అధికారం ఉండదు. ఏంటిది సార్? నాది ఒక్కటే విన్నపం, వీలైనంత వరకు ఆఫీషియల్లీ డిస్కషన్ చేయండి. అక్కడ తూతు మేమే చేస్తే వచ్చే లాభం ఏమిటి? ఒక ఇదే విధంగా రేపు మీటింగ్ జరుగుతుంది. నువ్వు సై అంటే నేను సై, ఆ వీడియో షూట్లు అవుతాయి. అవి భీవండి కాదు, మహారాష్ట్ర కాదు, మొత్తం వెళ్తాయి. అందులో మనదే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీ కామెంటే జనహిత సమాచార్ కోసం బలం. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.